ఆ వేడి వేడి అన్నంలా గరం గరం మటన్ పాయ చారు పోసుకొని తింటే ఆ మజే వేరే ఉంటది కదా. చూడండి పాయ ముక్క ఎంత సాఫ్ట్ గా ఉడికింది. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్. ఒక నెల వరకు నాన్ వెజ్ కి ఫుల్ స్టాప్ కాబట్టి ఈ రోజే గట్టిగా తినేస్తున్నాం. ఫస్ట్ పాయ ముక్కల్ని ఉప్పు కారం పసుపు పట్టి మ్యారినేట్ చేసుకుందాం. ఇక వేడి నూనెలో తేజ్ పత్తా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో టొమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా తిప్పి ఇప్పుడు పాయ ముక్కలు వేసుకుందాం. పాయ ముక్కలకి కూడా మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మిగిలిన మసాలా ఉంటది కదా, దాంట్లో కొంచెం నీళ్లు వేసుకుని కుక్కర్ లో వేసేయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుని మూత పెట్టుకోవాలి. 10 కుక్కర్ విజిల్స్ వచ్చేదాకా మేము మస్తు టీవీ చూసినాం. ఒక్కొక్క విజిల్ కి మస్తు గుమ్మగుమ్మలాడే స్మెల్ అయితే స్టార్ట్ అయింది. మటన్ పాయ కదా, కొంచెం గట్టిగా కారం ఉండాలి. అందుకోసమే దీంట్లో ఖడే మసాలా దంచి వేసుకోవాలి. కుక్కర్ మూత తీసి దంచిన పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుని మంచిగా మరిగించుకోవాలి. ఖతం ఇంకా కేక్ అలాంటి స్పైసీ మటన్ పాయ కర్రీ రెడీ. ఆయనని చూడండి ఎట్లా వేడి వేడి ముక్క లాగిస్తున్నాడు. మీరు కూడా లాగించండి. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జంపర్ మే బంపర్.